అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? పెరిక నాగా నాగయ్య గారు. నాగయ్య గారు, ఏంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికి మనకి ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది. సో ముందు 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన 13 నెలల్లో ఎలా ఉంది పరిపాలన? అప్పటిదే మంచిగా ఉంది నాకు తెలిసిన కాడికి. అప్పటిదే ఎందుకనే? ఎందుకే ఉంది, దేనికైనా అదే మంచిగా ఉంది. నేను ఏం చేస్తున్నాండి, ఏం లేదు. మమ్మల్ని మాత్రం రోడ్డు ఎక్కడే మమ్మల్ని రోడ్డు పాలు చేసే. ఎందుకు ఎట్లా? ఆటోలో బస్ కిరాయి ఫ్రీ బస్ పెట్టినాక ఇక మాకెక్కడిది? ఎవరు చూడు, ముసలోళ్ళు ముట్టోళ్ళు ఆడవాళ్ళు మొత్తం బస్ ఎక్కుతున్నా. ఆడవాళ్ళ పక్కనే ఇప్పుడు మీరుండ్రు, మీ లేడీస్ సపోజ్ చెప్తున్నా, అక్కో చెల్లో పెళ్ళం ఓలో ఉండే వాళ్ళేమంటే నువ్వు కూడా పోతావు కానీ మళ్ళీ నువ్వు వేరే ఎక్కువ వస్తావా? వాళ్ళు కూడా గంతే. ఏముంది మొత్తం దెబ్బతింటా. ఆటో వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. ముచ్చడే లేదు. నాశనం కాకపోతే నాశనం ఏముంది? ఆడ తచ్చిన దాకా మాది ఇట్నే ఉంటది. అదేందన్నా, కానీ మరి ఇప్పుడు మీకేదో మీకేదో రాయితీలు కల్పిస్తారు. ఏ రాయితీ? ఆయన కల్పించేది నెలకు 12,000, అది సంవత్సరానికి 12,000 అంటే అది ఇన్సూరెన్స్ కే చాలదు ఆయన కల్పించేది. ఓకే, ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి కదా దానికి. ముచ్చడి ఖర్చులు ఉంటాయి కదా, ఆయిల్ చేంజ్ ఉంటుంది, నెల కిస్తీలు. ఒక కొత్త బండి తీసుకున్నా 10,000, నెలకు 10,000 కట్టాలి. కిస్తీ కట్టాలి. మళ్ళీ రొటేషన్ దానికి వచ్చేసి ఆయిల్ చేంజ్ అది కానీ 2-3 వేలు ఖర్చు దానికే ఉంటుంది. మినిమం 3,000 మినిమం ఉంటుంది. కొత్తదైనా ఆయిల్ చేంజ్ దానికి దీనికే ముచ్చడేలే. ఫస్ట్ ఎక్కడే మా మీద దెబ్బ పడదు. 6 గ్యారెంటీలు ఇస్తే ఇవ్వచ్చులే కానీ మాకైతే దెబ్బే. ఇక వాళ్ళ సంగతి పక్క పెట్టు. ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది పరిపాలన కూడా అంత మాత్రం ఉంది. ఏం లేదు 13 నెలలు గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అన్నాడు. మరి రైతులకు సంబంధించి అవి తీసుకున్నవానికి అవి కూడా వర్తిస్తున్నాయి. మనకు పేద వర్తిస్తున్నాయి, పేదోళ్ళకి ఎవరికి రావు. ఏం లేదు. సో మరి గత ప్రభుత్వం బాగుందంటావా? మరి ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లా ఉండబోతుంది? ఎట్లుండేది తెలియదు. మామూలుగా సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎలా ఉంటుంది? దెబ్బ పడుతుంది. పడుతుందంట. మరి మీకు మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా, పర్లేదు. మాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, మాది అక్కడ గురంపూడి మండలం, ఇక్కడ కాదు. గురంపూడి మండలం. సో మొత్తానికి అయితే పెద్దగా ఏం లేదు. కాంగ్రెస్ అనుకున్నాను ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందా? అదే మన ఇందిరా మిల్లు ఇచ్చారు మీకు? ఇందిరా మిల్లు లేదు, ఏ ఇల్లు లేదు, ఇంకా రాలేదు. మరి ఏమొస్తాయో ఇస్తా అంటుండే కానీ రాలే. నమ్మకం ఉంది అసలు మీకు? లేదు. అవి కూడా అంత దోపిడీ ఎట్లా ఉంటది అంటే కార్యకర్తలకు అని లీడర్లకు అని వాళ్ళు అందుబాటులో చేతికాడి మనుషులకే ఇస్తారు. లేనివానికి ఏం వర్తించదు. చెప్పేది కష్టపడదామన్నా కూడా అవకాశం ముచ్చటే లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన క్యాండిడేట్ కాదని కూడా తీసేస్తారు. నేను అదే పార్టీ కానీ ఇప్పుడు ఇక అది అట్లా ఉంది. ఇక అంతే. సరే అన్న.